హజ్ యాత్రలో మరోసారి ఘోర విషాదం చోటు చేసుకుంది. మక్కాకు సమీపాన ఉన్న మీనా వద్ద తొక్కిసలాట జరిగి 717 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 860 మందికి పైగా గాయపడ్డారు. ఘటనా స్థలి వద్ద సహాయక చర్యల కోసం 4000 మంది సిబ్బందిని మోహరించిన సౌదీ అరేబియా ప్రభుత్వం క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తోంది. దాదాపు 20 లక్షల మంది హజ్ యాత్రకు తరలిరాగా అందులో 1,50,000 మంది భారతీయులు ఉన్నారు. తొక్కిసలాట ఘటనపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే హజ్ యాత్రలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే మక్కా మసీదులో నిర్మాణాల సందర్భంగా క్రేన్ కూలి 11 మంది భారతీయులు సహా 115 మంది ప్రాణాలు కోల్పోగా ఆ ఘటన మరువకముందే మరో విషాదం సంభవించింది. మక్కాకు సమీపాన ఉన్న మీనా అనే ప్రాంతంలో తొక్కిసలాట జరిగి 450 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 750 మంది క్షతగాత్రులయ్యారు. దాదాపు దశాబ్దం హజ్ యాత్రలో తొక్కిసలాట జరగడం ఇదే తొలిసారి. హజ్ యాత్రలో భాగంగా మీనా అనే ప్రదేశం వద్ద సైతాన్గా భావించే 3 రాతి స్తంభాలపై ముస్లింలు రాళ్లు విసురుతారు. హజ్ యాత్రలో ఇదో మతాచారం. మీనాకు వెలుపల 204వ వీధిలో ఈ తొక్కిసలాట జరిగిందని అధికారులు వెల్లడించారు. జమారత్ వంతెన ప్రవేశం వద్ద ఈ దుర్ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సూర్యాస్తమయ సమయానికి ముందే మీనా వద్దకు చేరుకుని సైతాన్పై రాళ్లు విసిరాలని లక్షలాది మంది ముస్లింలు ఒక్కసారిగా తరలివచ్చినందున ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో వివిధ దేశాలకు చెందినవారు ఉన్నట్లు సౌదీ అరేబియా అధికారులు ప్రకటించారు. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన సౌదీ ప్రభుత్వం తక్షణం 4000 మంది సిబ్బందిని సహాయక చర్యల కోసం మోహరించింది. 220 అంబులెన్స్లలో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. కొంతమందికి సంచార ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రుల వద్ద అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఘటనా స్థలి వద్ద ఎటూ చూసినా మహిళలు, వృద్ధులు, క్షతగాత్రుల ఆర్తనాదాలే వినిపించాయి. మీనాకు వెళ్లే దారిలో రద్దీ మార్గాల్లో చిక్కుకున్న వారిని ప్రత్యామ్నాయ సురక్షిత మార్గాల గుండా వెళ్లాలని సౌదీ అధికారులు సూచించారు. ఒకే చోట ఎక్కువ మంది చేరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సౌదీ తొక్కిసలాట ఘటనపై భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి పరిస్థితి సమీక్షిస్తోందని విదేశాంగ శాఖ వెల్లడించింది. బాధిత కుటుంబాల కోసం హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది దాదాపు 20 లక్షల మంది హజ్ యాత్రకు తరలిరాగా అందులో 1,50,000 మంది భారతీయులు ఉన్నారు. గతంలో కూడా మీనా వద్ద తొక్కిసలాట ఘటనలు జరిగిన నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. మక్కా వద్ద భారీ నిర్మాణాలు చేపట్టడం సహా యాత్రికులకు ఇబ్బంది లేకుండా అనేక చర్యలు చేపట్టారు. నిర్వాహకులు ఎంతో అప్రమత్తంగా ఉన్నా ఏదో రూపంలో మృత్యువు యాత్రికులను కబళిస్తోంది.